సో థ్యాంక్ యూ, డౌట్ మంచిదండి. థ్యాంక్ యూ చంద్రమోహన్ రెడ్డి. రమేష్ గారు చెప్పండి భారత్. రమేష్ గారు, ఒకటి ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు పవన్ కళ్యాణ్తో రిలేషన్ ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు లోకేష్తో మీటింగ్ వల్ల పవన్ కళ్యాణ్లో ఏమైనా అంటే ఆయన ఇప్పటి వరకు నన్నే స్పెషల్గా గుర్తిస్తూ అన్నది కాకుండా ఇప్పుడు డిన్నర్ మీటింగ్ ఇవ్వడం వల్ల ఎంతైనా ఉంటుంది కదా ఒక రాజకీయ నాయకుడికి. సో అట్లా ఏమైనా మార్పు అల్టిమేట్లీ పొలిటికల్ పార్టీస్ కి అల్టిమేట్లీ వ్యక్తిగత సంబంధాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కూడా మంచి రిలేషన్స్ ఉండేవి అప్పట్లో. మీరే అడిగారు కదా, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా బాగానే ఉన్నారు, దత్తపుత్రుడు అన్నారు అంటే అది కూడా పొలిటికల్ ఇంట్రెస్టే. అప్పుడు రాజకీయంగా చాలా మంది అంటారు నరేంద్ర మోడీకి ఎలక్షన్ ముందు పొత్తు ఇష్టం లేదు, అమిత్ షా కొంచెం ఒప్పించారు అని చెప్పి 3-4 నెలల ముందు వరకు కూడా జగన్ తోనే టీడీపీ అంటే కాదు, జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే బానే ఉంటుందనే ఆలోచన ఉంది. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డే సందేహించాడు. నేను ఇంతకుముందు చెప్పాను, ఎందుకంటే ఆయనకి రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆయన ఓటు బ్యాంకులో కొంత కోత పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని పెట్టుకోవాలి. ఆయన అంతర్గతంగా మద్దతు తెలపడానికి ఇష్టమే గానీ పబ్లిక్ గా పొత్తు పెట్టుకోవడానికి బీజేపీతో ఇష్టం లేదు ఆయనకి. అందువల్ల ఇటు వచ్చారు. అందులో చాలా వాస్తవం ఉంది. అయితే ఒకసారి ఇటువైపు వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇనీషియల్ గా. ఎందుకంటే గతంలో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ తెలుసు మనకి, అవి హైస్ అండ్ లోస్ ఉన్నాయి కదా, ఎత్తులు పల్లాలు. అందువల్ల కొంచెం అనుమానంగానే ఎంటర్ అయ్యారు దీంతో. కానీ ఒకసారి ఒత్తులో ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈసారి వాళ్ళిద్దరి మధ్య బంధం కొంచెం బలంగానే ఉందని చెప్పాలి. ఎస్పెషల్లీ మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా మార్పు చూడండి. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన మోదీ గారి నాయకత్వాన్ని బాగా పొగుడుతున్నాడు. అసలు అన్కండిషనల్ సపోర్ట్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే. అది ఎప్పుడైతే ఆ రకమైన సపోర్ట్ వచ్చిందో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, బీజేపీ వైపు నుంచి, నరేంద్ర మోదీ గారి వైపు నుంచి కూడా చాలా యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది. చాలా ఫేవరబుల్ గా చూస్తున్నారు ఇప్పుడు టీడీపీని. అందులో భాగంగానే టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా ఎదుగుతాడు అనుకున్న లోకేష్ తోటి ఆయన కూర్చుని మాట్లాడదాం, అర్థం చేసుకుందాం, ఏంటి కుర్రవాడు ఏంటి, ఇతని ఆలోచనలు ఏంటి అనే ప్రయత్నం చేశాడు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడులో ఎందుకు ఇట్లా మార్పు వచ్చింది? ఎందుకంటే టీడీపీ బీజేపీ రిలేషన్ 98 నుంచి మనం చూస్తూ వస్తున్నాం, ఆన్ అండ్ ఆఫ్. 2004 లో పవర్ కోల్పోగానే మేము బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేసామన్నారు. మళ్ళీ 14 ఎలక్షన్ బిఫోర్ వచ్చి కలిశారు. మళ్ళీ 19 ఎలక్షన్ బిఫోర్ 18 అసెంబ్లీ కంటే ముందే కాంగ్రెస్ తో కలిసిన పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దగ్గరయ్యారు. సో ఈసారి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందా, లాంగ్ టర్మ్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఎందుకంత మార్పు వచ్చింది అంటే 19 తర్వాత, ఎస్పెషల్లీ 19 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత? ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. 21, 22 నుంచే మోడీ నాయకత్వాన్ని ఇండైరెక్ట్ గా బలపరుస్తూ వస్తున్నారు. బీజేపీ దేశంలో ఒక తిరుగులేని శక్తిగా ఉంది. నరేంద్ర మోదీ నాయకత్వానికి ఇప్పట్లో తిరుగులేదు అనే అవగాహనకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో మార్పు వచ్చింది అనుకుంటున్నాను నేను. ద వే నరేంద్ర మోదీ హ్యాస్ బిన్ కండక్టింగ్ పాలిటిక్స్ అంటే 3 సార్లు గెలవడానికి కారణం ఏంటి అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు గెలిచాడు అంటే చాలా జాగ్రత్తగా ఈయన అడుగులు వేస్తాడు. రాజకీయంగా, పరిపాలనలో కావచ్చు, పార్టీ వ్యవహారాల్లో కావచ్చు చాలా ఆచితూచి వ్యవహరిస్తాడు అని ఆయన బయట కూడా అన్నాడు. మీరు కనుక ఫాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మాటలు పబ్లిక్ లో కూడా ఆయన 2-3 సార్లు అన్నాడు. ఆయన ప్రత్యేకత ఏమిటి నరేంద్ర మోదీ గారిది అంటే ఆయన ఏది కూడా ఎక్సెసివ్ గా చేయడు, ఆ మధ్య మార్గం నుంచి మరీ దూరంగా వెళ్ళడం. నేను అటువంటి 1-2 పొరపాట్లు చేశాను గతంలో, అందుకనే దెబ్బతిన్నాను అని కూడా అన్నాడు ఆయన. ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి తిరుగులేదు, వీళ్లే చాలా కాలం పాటు అధికారంలో ఉంటారు, ఇది చాలా బలమైన పార్టీ దేశంలో, వీళ్లతో కలిసి ఉంటేనే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో కొంత రక్షణ ఉంటుంది పొలిటికల్ గా అనేటువంటి అభిప్రాయానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందుకనే ఆయన ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటాడు, మోడీ గారిని వ్యక్తిగతంగా కూడా పొగుడుతూ ఉంటారు. మరో పక్కన లోకేష్ కూడా ఆ నాయకత్వానికి అంటే మోదీ గారికి, అమిత్ షా గారికి దగ్గర అవ్వాలి
అనేటువంటి ఆ పుష్ కూడా నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే వస్తోంది. ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు ఈయనకే ఉన్నాయి సంబంధాలు బీజేపీ నాయకత్వంతో. అవును. ఇటీవల కాలంలోనే నారా లోకేష్ కూడా వాళ్ళతో సంబంధాలు కొంచెం పెరగాలి అని చెప్పి అనే ఆలోచనతోటి అరెస్ట్ తరచుగా అయినప్పుడు సమావేశాలు అవ్వడం, కలవడం, చంద్రబాబు కలిసే అరెస్ట్ ప్రయత్నం చేయడం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అప్పుడు అమిత్ షాతో 2-3 సార్లు సమావేశమైనట్టున్నారు లోకేష్. అప్పుడు కొంచెం అవును, అదే మొదటిసారి లోకేష్ ని అనుకోవడం కలిసింది ఏంటి 1-to-1. ఎస్. అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని తమకి చాలా దగ్గరైనటువంటి పార్ట్నర్స్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు నరేంద్ర మోదీ ఈ మధ్య క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ సోకాల్ డిన్నర్ మీటింగ్ కూడా 2 గంటలు, అది కూడా ఒక మెసేజ్. అదేమిటంటే వీళ్ళు